హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ త్రివేణి. నేనైతే ఈరోజు మా ఇంట్లో జరిగే ఒక చిన్న పూజ గురించి అంటే ప్రతి ఇయర్ చేసుకుంటామనమాట. దాని గురించి అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. మేము ప్రతి ఇయరు కార్తీక పౌర్ణమి పోయిన శనివారం అయితే మా ఇంట్లో దేవుడికి చేసుకుంటామండి. అది కూడా మా కులదైవానికి. మేము ఏం చేసుకుంటాం, ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే మేము భీమిలిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి వచ్చేసి ఫస్ట్ మెట్టు మీద కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేసి పూజకైతే వెళ్తామండి. పైన గుడికి వెళ్ళేటప్పటికి చాలా లైన్ అయితే ఉంది. మాకు మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 12 11:30 అట్లా అయిందనమాట టైం. దర్శనం అయ్యాక తగరపవలసలోన భోజనం అయితే చేసేసామండి. మధ్యాహ్నం భోజనం చేసి మేమైతే కోనాడ్ అయితే బయలుదేరాం అనమాట అందరం కలిసి. ఇక్కడ మేము అని మెన్షన్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అంటే అత్త వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు వేరు వేరు కదా. అందుకని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఇయర్‌కి ప్రతి ఇయర్ చేసుకుంటారండి. ఫస్ట్ అయితే భీమిలిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా. అక్కడికైతే వెళ్ళి అక్కడ నుండి మేము అంటే ఇంట్లో కులదైవానికి పెట్టుకుంటాం కదా. ఆ ఆయిల్‌ని అయితే చమురుని తీసుకొనొచ్చి ఇక్కడ దీపం అయితే పెడతామండి. అంటే దానికోసం అంటూ కొన్ని రకాల వంటలు కూడా చేసి పెడతామండి. ఇప్పుడైతే మేము కోనాడ విలేజ్‌కి అయితే వచ్చాము. అది మా సొంత ఊరన్నమాట. మా తాతయ్య పుట్టింది, పెరిగింది అక్కడేనండి కోనాడ్‌లో. ఇక్కడ మాకు ఒక హౌస్ అయితే ఉంది. అంటే అమ్మ వాళ్ళకి. అక్కడికైతే ప్రతి ఇయర్ వచ్చి ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళిపోతామన్నమాట. ఒక్కరోజు ఉండి. నా పెళ్ళికి ముందైతే నేను ప్రతి ఇయర్ వచ్చేదాన్ని. పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ వచ్చాను. తర్వాత మధ్యలో 2 ఇయర్స్ రాలేదు. మళ్ళీ ఈ ఇయరే వచ్చానన్నమాట 2025లో. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ ఒడ్డునైతే బీచ్ అయితే ఉంటుందన్నమాట. సో మనము ఇక్కడ పడవ నుండి ఈ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ ఒడ్డునంతా నడుచుకుంటూ వెళ్ళాలండి. బీచ్‌కి అయితే చాలా టైం కూడా పట్టేస్తుంది. 1 అవర్ పాటు నడాలంట. అందుకని చెప్పి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా టైం పట్టేస్తదని చెప్పి మేమైతే బీచ్‌కి అయితే వెళ్ళలేదు. ఇది ముక్కంకి కోనడికి మధ్యలో ఉండే రివర్ అయితే చంపావతి రివర్ అండి. ఈ రివర్ అంటే కొంచెం వాటర్ సాల్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే బీచ్‌లో కొంచెం కలుస్తది కదా వాటర్ అనేది వెళ్ళి. అందుకని ఈ వాటర్ కొంచెం సాల్ట్‌గా ఉంటదండి. ఈ కోనాడ్ విలేజ్ విజయనగరం జిల్లాలో ఉంటదండి. సో బీచ్‌కి దగ్గరలో ఉంటుంది ఇది. మేమైతే వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ పడవలైతే వేస్తారండి. కోనాడ్ అందరం కలిసి ఫోటోస్ తీసుకున్నాం. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అంటే చాలా రోజులకి ఫ్యామిలీ అంతా కలిసాం కదా. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసామన్నమాట పడవలో వెళ్ళి. బీచ్‌కి వెళ్దాం అనుకున్నాం గానీ మాకు పూజకైతే టైం అయిపోతుంది ఈవినింగ్ అని చెప్పి మేము అవతల ఒడ్డుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి. పడవలో వెళ్ళేటప్పుడు చాలా భయమైతే వేసింది మాకైతే. అంటే చాలా రేర్‌గా ఎక్కుతాం కదా. సో దట్ కొంచెం భయమైతే వేస్తుంది. దాని మీద వెళ్ళి అవతల ఒడ్డుకి వెళ్ళి బీచ్‌కి అయితే వెళ్తామన్నమాట. సో ఇటు నుండి అయితే ఎప్పుడు మేము వెళ్ళలేదండి. కోనాడ్ మీద నుండి అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాతే బీచ్‌కి అయితే వెళ్తాము. మనం బయట ఎక్కడో ఉండి ఎప్పుడో ఒకసారి మన సొంత ఊరికొస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా. మేమైతే పండగ టైంలో కూడా రామండి. ఇదే టైం కార్తీక మాసం పౌర్ణమి పోయిన శనివారం అయితే చేసుకుంటామన్నమాట. సో అప్పుడే వస్తాము ఈ ఊరికి. 1 డేనే ఉంటాము. 1 డే ఉండి వెళ్ళిపోతామన్నమాట. మా అన్నయ్య వాళ్ళు చదువుకునేటప్పుడు మా అన్నయ్యకి, తమ్ముడికి, చెల్లికి స్కూల్స్ ఉండేవి, కాలేజెస్ ఉండేవి. మేము ఇప్పుడు అంటే పెళ్ళయింది కాబట్టి మేము కూడా వచ్చేవాళ్ళం కాదు అంత ఎక్కువగా. అంటే ఏదో టైం దొరికేటప్పుడే వచ్చేవాళ్ళం అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది కదా. చిన్నానికి జాబ్ పర్పస్‌గా కొంచెం లీవ్స్ కూడా తక్కువ ఉంటాయి. అందుకని చెప్పి 1 డేనే ఉండి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. మేమందరం బయటికేదైతే వచ్చాం కదండీ. మా అమ్మగారు, మా పిన్ని అయితే ఇంకా ఇక్కడే ఉండి వంటలన్నీ చేసుకున్నారనమాట. ఇక్కడ మా పిన్ని అయితే ఉపవాసం ఉండి మొత్తం అంటే దగ్గరుండి వంటలన్నీ మా పిన్నే చేయాలనమాట. కొంచెం హెల్ప్ అయితే మా అమ్మ చేసింది. మిగిలినవన్నీ కూడా మా పిన్నే చేసిందండి. అన్ని కూడా చేసిన పిండి వంటలన్నీ కూడా కొంచెం సాల్ట్ వేయకుండా చప్పగానే వండాలంట. ఏవేవో చేశారండి. నాకు కూడా ఆ వంటల పేర్లు తెలియవు. జుడుములు ఉడకబెట్టడం, ఇంకా పొంగడాలు పోయడం ఏవో ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనం దేవుడికైతే పెట్టుకోవాలండి. ఇక్కడ దేవుడికి చేసేటప్పుడు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండే వాళ్ళే అన్ని చేయాలన్నమాట. మా పిన్ అయితే ఉపవాసం ఉండి అన్ని చేశారన్నమాట. అండ్ ఇక్కడ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.
మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్‌గా ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానెల్‌లో ఓన్లీ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకేమి షేర్ చేసుకోను. బేకింగ్ వీడియోస్ మీకు ఎవరికైనా కావాలంటే 'త్రివి కేక్స్' అనే ఛానెల్‌ని అయితే క్రియేట్ చేశానండి. అందులో అయితే బేకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి మీకు. అది చూసి మీరు బేకింగ్ అయితే నేర్చుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్‌లోనే చెప్తాను. ఆ ఛానెల్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఛానెల్‌లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో, పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం బట్టలైతే చూపించాలనమాట. సో, మాకు పేరెంటాలు ఉంటారు కదా! అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఫ్యామిలీలో వాళ్ళకైతే బట్టలు చూపించడం అన్నీ చేసుకుంటాము. చాలామంది పండగ టైంలో ఇవన్నీ చేస్తారనమాట. బట్ అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఏంటి అంటే ఈ పండగ ఈ టైంలోనే అంటే చనిపోయిన వాళ్ళందరికి కూడా మనము బట్టలైతే చూపిస్తాము. బట్టలన్నీ చూపించిన తర్వాత ఒక్కొక్కరైతే కొబ్బరికాయలు, ఇంకా మా తాతయ్య గారైతే ఇక్కడ పాట కూడా పాడారనమాట. సో, అంటే ఏదో ఒకటుంటది. అది పాడేసి ఇంకా దేవుడికైతే ఆహ్వానిస్తారు. సో దట్ అప్పుడు ఎవరో ఒకరి మీద దేవుడనేది పడతదండి. బట్ ఈరోజైతే ఎవరి మీద దేవుడు అనేది పడలేదు. ఇక్కడ మీకు వినిపిస్తాను చూడండి మా తాతయ్య ఏ పాట పాడారనేది. మా తాతయ్య అది పాడిన తర్వాత వెనక మేమందరం కూడా కోరస్ పాడాలనమాట. సో, మేమైతే అక్కడ పాడడం రాక ఓ అనేస్తున్నామనమాట. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా కొబ్బరికాయలు కొట్టి దేవుడికైతే నైవేద్యంగా మొత్తం అన్నీ పెట్టేసామండి. ఇక్కడ ఈ 2 ఫ్యామిలీస్ అయితే చేసుకుంటున్నారనమాట దేవుడిని. ఈ ఇంటి వాళ్ళు ఒకటు, మా ఫ్యామిలీ ఒకటి. ఇంటి వాళ్ళు అని ఇక్కడ మెన్షన్ చేశాను కదా! ఇంటి వాళ్ళు అంటే ఏంటంటే, ఇది అంతా ఒక ఫ్యామిలీ అనమాట. మా తాతయ్య వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కొడుకులు, మేము. అంటే మా చిన్నాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళు వీళ్ళు కలిసి చేసుకుంటున్నారనమాట. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా దేవుళ్ళకి తెచ్చి పెట్టలేదండి. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటదంట. అప్పుడైతే మేము సెపరేట్‌గా చేసుకోవచ్చు. అప్పటి వరకు వీళ్ళతో కలిసైతే చేసుకుంటున్నామండి. అందరం కలిసి ఇలా మొత్తం పూజంతా కంప్లీట్ అయిన తర్వాత మేమందరం బయటికెళ్ళి కూర్చుంటామండి. మేము పూజ చేసిన గది ఉంది కదా! ఆ గదినైతే డోర్స్‌తో క్లోజ్ చేసేస్తామనమాట. కొంచెం దగ్గరికి చేరేస్తాము డోర్స్ అనేవి. అప్పుడేంటంటే మేము పెట్టిన నైవేద్యం స్వీకరించడానికి మా కులదైవం వచ్చి మేము పెట్టిన పలహారాన్ని మొత్తం భుజిస్తది. అంటే కొంచెమైనా అందులో భుజిస్తది అని చెప్పి ఒక పావుగంట, ఒక అరగంట పాటు డోర్స్ అన్ని దగ్గరికి వేసేసైతే మేమందరం బయటనే కాసేపు కూర్చుంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ కొబ్బరికాయ కొడుతుందయితే మా తాతయ్య గారండి. మా తాతయ్య గారికి హెల్త్ కూడా ఏమీ అంతగా బాలేదు. అయినా కూడా పూజకైతే వచ్చారు. ఇంట్లో కులదైవం పూజకి పెద్దవాళ్ళు ఉంటే చాలా మంచిది కదండి. వాళ్ళు చెప్పింది చేస్తే దగ్గరుండి చేసినట్టు ఉంటుంది. సో పూజ కూడా అందుకని చెప్పి మా తాతయ్యని నానమ్మని కూడా, అందులోనూ వీళ్ళు చిన్నాన్న దగ్గర విజయవాడలో ఉంటారండి. కాకపోతే మళ్ళీ వాళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళు ఫ్యామిలీ అంతా రాలేరు కదా, అందుకని చెప్పి నానమ్మని తాతయ్యని కూడా తీసుకొని వచ్చారు. డోర్స్ అన్ని దగ్గరకు వేసి బయటకైతే వచ్చిన తర్వాత మా పిన్ని వాళ్ళ సిస్టర్ వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. వీళ్ళు కూడా ఒక డాగ్ అయితే పెంచుతున్నారు అనమాట. సో దాన్ని అయితే ఇక్కడ తెచ్చారండి. దాంతో కాసేపు టైం అయితే స్పెండ్ చేశాను. నాకు పర్సనల్గా డాగ్స్ అయితే చాలా ఇష్టం అనమాట. సో నేను కూడా ఒక డాగ్ని అయితే పెంచుతాను. అదైతే రీసెంట్గా చనిపోయిందండి 1 year బ్యాక్. అందుకని చెప్పి అప్పటి నుండి డాగ్స్ అనేవి పెంచటం లేదు. బట్ ఎవరు పెంచిన కుక్క పిల్లని అండ్ ఎవరు ఎక్కడైనా కనిపించిన బయట నన్నైతే చాలా బాగా ఆడుతానండి. ఎందుకంటే చాలా ఇష్టం, అంటే అంత ఇష్టం నాకు కుక్క పిల్లలు అంటే. కుక్కల్ని ఎవరైనా పెంచితే కనుక వాళ్ళైతే కుక్కని కుక్కలా ట్రీట్ అస్సలు చేయరండి. అది కూడా మన ఫ్యామిలీ మెంబర్ లానే అనుకుంటారు. నిజమా కదా అనేది కామెంట్ సెక్షన్ లో కాసేపు బయట అందరం కూర్చున్న తర్వాత దేవుడికైతే హారతి ఇచ్చామండి. ఆ హారతిని అయితే బయటికి తీసుకుని వచ్చి అందరికి చూపించాను. సో అందరూ హారతి తీసుకున్నారనమాట. ఇక్కడ నేను ఫ్యామిలీలో ఎవరైనా స్టే చేయాలని చెప్పాను కదా, మేమైతే ఉండడానికి కుదరదు. మా హస్బెండ్, నేను అండ్ మా అన్నయ్య కూడా కుదరదండి. మా అన్నయ్యకి 11కి ట్రైన్ ఉందనమాట. అదే నైట్. సో అందుకని చెప్పి అన్నయ్యకి దిగబెట్టుకుంటూ మేము కూడా వెళ్ళిపోయాము. అమ్మ, నేను, అన్నయ్య. మా చిన్నన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే నెక్స్ట్ ఆటోకి అయితే వచ్చారండి. అంటే సో దట్ ఒక ఆటోలో అంత ఫ్యామిలీ మొత్తం పడదనమాట. అందుకని చెప్పి 2 ఫ్యామిలీస్ అయితే ముందొచ్చేసాము. మా పిన్ని వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి మేమైతే ముందొచ్చేసాము. తర్వాత మా చిన్నన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే, అంటే మా నానమ్మ, మా తాతయ్య,
అండ్ మా చిన్నాన్న వాళ్ళు ఒక ఆటోకి అయితే వచ్చారు. మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే భీమిలిలో ఉండిపోతారని చెప్పి నెక్స్ట్ ఆటోకైతే వచ్చారండి. కాసేపు ఉండి భోజనం చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి. అక్కడే నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ అయితే బయలుదేరాలండి. కాకపోతే ఇక్కడ మేమైతే ఉండడం కుదరదు కాబట్టి మేమైతే అక్కడే కాసేపు టైమ్ స్పెండ్ చేసి నైట్‌కే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వైజాగ్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్‌కి అన్నయ్యకి డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికి 12 అయిందనమాట. ఇంతేనండి ఈ రోజుకైతే వ్లాగు. సో ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.